వెల్కమ్ టు ధాత్రి. ఈనాడు పెళ్ళి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారింట పరిచయం అక్కర్లేకుండా గుర్తుకొచ్చే ఒకే ఒక పేరు వనజారావు గారు. వెల్కమ్ టు ధాత్రి. మేడం, లక్షలాది మంది కుటుంబాలకి మీరు సూత్రధారి. ఎందుకంటే మీ పాత్ర మరువలేనిది. మీరు ఆ బాధ్యతను తీసుకోవడమే కాదు, నెరవేర్చడం ఇంతమందిని. అసలు మీకు ఎలా సాధ్యమైంది? ఫస్ట్ పాయింట్, ఇష్టమైన పని మాత్రం కష్టం అనిపించదు ఎవరికైనా కూడా. ఇది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను. నా పిల్లలకైతే ఎలా చేస్తాను అనే బాధ్యత. పెళ్ళంటే 1000 ఏళ్ల జీవితం. ఈ జీవితాన్ని మాత్రం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. తారతమ్యాలు లేకుండా, తేడాలు లేకుండా ఒక కురుక్షేత్రంలాగా సంసారాలు, ఈ కాపురాలు అలా అలజడిగా లేకుండా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఇంట, ప్రతి నోట మాకు వనజరావు ఫిక్స్ చేశారు, చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అని వింటున్నాను కూడా. అలా వింటున్నప్పుడు కూడా చాలా ఒక విధమైన హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఇదంతా నా గ్రేట్నెస్ కాదని మాత్రం చెప్తున్నాను ఇప్పటికీ. టోటల్లీ బాబా బ్లెస్సింగ్స్. తల్లిదండ్రులు అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు. అందువల్ల తల్లిదండ్రులు చూసేది ఏం చూస్తారు? ఏదో వచ్చేసాడు పిల్లోడు, మనం ఆగిపోతే మళ్ళీ ఇంకేదైనా వేరే మ్యాచ్ చూస్తారేమో, ఆ తొందరపాటులో ఉంటారే తప్పనించి ఏది మంచి ఏది చెడు అనేసి ఆలోచించరు. కానీ ఇక్కడంటే మేము జాగ్రత్తగా చూసుకుని, జాగ్రత్తగా ప్రొసీడ్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిసీజులు ఉన్నాయా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారు, ఇవన్నీ అబ్బాయి స్కూలింగ్ నుంచి ఎక్కడి నుంచి చదువుకుంటున్నారు, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతున్నాయి. ఆ విధంగా ప్రతి నోట కూడా, కొన్ని సినిమాల్లో కూడా వనజరావు పేరు వినిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇది టోటల్లీ బాబా బ్లెస్సింగ్స్. డెఫినెట్లీ మేడం, మీరు చెప్పినట్టు నా ఫ్రెండ్ కూడా ఉంది. తను హ్యాపీగా ఉంది, లండన్లో ఉంది, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. అండ్ ఇంకొకటి, నాకు మీ అంటే వనజారావు క్విక్ మ్యారేజెస్ అంటే నాకు వండర్ అనిపించే విషయం ఏంటంటే, తల్లిదండ్రుల బాధ్యతని యాక్చువల్గా మనం మ్యారేజ్ బ్యూరోకి ఇస్తున్నాం. బట్ ఆ బ్యూరో ఫేక్ ప్రొఫైల్స్ తోటి పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడి, తర్వాత కోర్టు కేసులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బట్ వనజారావు క్విక్ మ్యారేజెస్లో ఈ రోజు వరకు కూడా ఒక కంప్లైంట్ లేదు. అసలు మీరు ఎలా స్క్రూటినీ చేస్తున్నారు? ఆ ఫేక్ ప్రొఫైల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇన్నేళ్లుగా ఇన్ని బ్రాంచెస్, 33 బ్రాంచెస్లో నేనే ఓన్గా చూసుకుంటున్నాను. ఎవరికి ఫ్రాంచైజ్కి ఇవ్వలేదు, టోటల్గా చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు మీ ఫ్రెండ్ హ్యాపీగా ఉందని. నిజంగా అలాంటి వింటున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కంటే కూడా రెట్టింపు ఆనందం నాకుంటుంది. దానికి సూత్రధారి నేను కాబట్టి. అందువల్ల అదొక చెప్పలేని ఆనందం. ఒక ఆవిడైతే ఒక అమ్మాయికి సజెస్ట్ చేసిందట, వనజరావు దగ్గరికి వెళ్ళాము అనేసి. అంటే ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలో నాకు తెలియదంటే, ఉండు నా దగ్గర నుంచి ఫోటో పంపిస్తాను, నా దగ్గర ఒక ఫోటో ఉంది, ఆవిడకి ఫోటో తీసుకున్నాను అనేసి ఫోటో తీసి పంపించేదంట. అది ఎక్కడ పెట్టుంది ఆ ఫోటో? దేవుడి గదిలో పెట్టుంది. అంటే అంత హ్యాపీగా ఉన్నాను నేను, అదే ఇక్కడి నుంచి ఫోటో తీసి పంపిస్తున్నానని. ఆ ఫోటో చూపించినప్పుడు నేను దేవుడి ఫోటో ఏమని నేనే దండం పెట్టుకున్నాను. ఏదో ఇంత పెద్ద బొట్టు పెట్టి పసుపులు కుంకుమలు వేసుకుంటే దేవుడి ఫోటోని కాదండి, మీ ఫోటోని ఆవిడ దేవుడి దగ్గర పెట్టుకొని రోజు పూజిస్తుంది. భగవంతుడు ఎక్కడో లేరు, వనజరావులో ఉన్నారు. ఆవిడ ద్వారా నాకు మంచి మ్యాచ్ జరిగింది, నేను హ్యాపీగా ఉన్నాను పిల్ల పాపలతో, అందువల్ల ఆవిడనే పూజించుకుంటున్నాను. ఇంత అభిమానమా అనేది ఒక విధంగా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, భావోద్వేగంగా ఉంటుంది. దీనిలో చెప్పలేను నేను. అలా ఏదైనా కూడా ఒక బాధ్యత, మ్యారేజెస్ అనే కాదు, మీరు చేసే పనిలో ఒక బాధ్యత అనేది మనసా వాచా కర్మణ మొత్తం దానిలో కేంద్రీకరిస్తే తప్పకుండా ఒక మంచి మ్యాచ్ అనేది, ఒక మంచి పద్ధతి అనేది, ఒక మంచి వివరణ అనేది, మంచి విషయం అనేది అవన్నీ మనం ప్రొడ్యూస్ చేయగలం. వాళ్ళు ఎప్పుడు 10 కాలాలు కలకాలం హ్యాపీగా ఉండాలి. ఆ బాధ్యతగా చూస్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఎలా తెలుస్తుంది ఫేక్ ప్రొఫైల్ అని. ఛాంబర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళ ఫేస్ రీడింగ్ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. ఇది ఏ బుక్స్లో కూడా ఉండదు. ఇన్నేళ్ల అనుభవంతో మాత్రం చెప్తున్నాను. వచ్చేవాడు నిజంగా ఆ అమ్మాయిదో అబ్బాయిదో ఇవ్వడానికి వస్తున్నాడా, లేకపోతే మనీ మైండెడ్తో వస్తున్నాడా అనేసి తెలుస్తుంది. ఆ ఫేస్ రీడింగ్లో కానీ, ఆ కళ్ళల్లో కానీ, ఆ బ్లింకింగ్ కానివ్వండి, ఆ దొంగ చూపులు కానివ్వండి, అవి తెలిసిపోతుంది ఇది ఇతను అంత ఫేర్ కాదు అనేసి. అలాంటప్పుడు మనం స్టార్టింగే రిజెక్ట్ చేసేయచ్చు, వదిలేసేయండి ఇంకా మేము చూడము ఇలాంటివన్నీ అనేసి.
అందువల్ల అవన్నీ జాగ్రత్తగా అవాయిడ్ చేస్తూ ఒక మంచి ప్రాపర్టీస్, మంచి ఫ్యామిలీ ఉండేటి, వీళ్ళ ఫ్యామిలీ బాధ్యత. వాళ్ళ ఒక ఫ్యామిలీ అంటే గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, పెద్దల యందు గౌరవం ఉండాలి, అన్నిటినీ ఉండాలి. ఏమీ లేకుండా ఏదో గాల్లో వదిలేసి ఏదో పెంచాము, ఏదో పరిగాము, ఏదో క్లబ్బులు పబ్బులు తిరిగాడు, ఇవన్నీ వద్దు. అలాంటి వద్దు మనకి. మంచి మ్యాచెస్ మనం చేయగలిగితే మనం తీసుకోవచ్చు. కొంతమంది కూర్చోగానే మాకు ఫలానా వాళ్ళు ఇంత ఇస్తానన్నారండి, అంత ఇస్తానన్నా, గెట్ అవుట్. గ్రేట్ మేడం. అంటే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ సంస్థని నమ్ముకొని వస్తున్నారు ఇక్కడ అవును వరకు. కదా బేట. ఇప్పుడు ఈ సమస్యని ఇక్కడికి నమ్ముకొని రావడం కాదు. ఏ బెంగళూరు కానివ్వండి, ఈ అవును. చెన్నై కానివ్వండి, ఏ అదే. భువనేశ్వర్ కానివ్వండి, వనజరావు పేరే చూసే కదా అదే చెప్పాను వచ్చేది. కదా, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి లోగిళ్ళలో. ఎందుకంటే ఆ నమ్మకం అంతే. నేనే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నానా, ఏమన్నా ఏదైనా ఉంటే ఫేస్ టైంలో మాట్లాడతాను. ఆ నమ్మకం మాత్రం అలా ఉంటుంది.